ఒలింపిక్స్లో ఇండియాకు చేదు అనుభవం ఎదురైంది. 50 కేజీల విభాగం కుస్తీ పోటీలో వినేష్ ఫోగాట్పై అనర్హత వేటు పడింది. 100 గ్రాముల అధిక బరువు ఉందని వినేష్ ఫోగాట్పై ఒలింపిక్స్ అధికారులు అనర్హత వేటు వేశారు. ఓవర్ వెయిట్తో వినేష్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే మహిళల 50 కేజీల విభాగంలో వినేష్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినేష్పై అనర్హత వేటు పడడంతో పథకం ఆశలు గల్లంతయ్యాయి. అటు వినేష్ అనర్హత వేటుపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. దేశమంతా తనకు మద్దతుగా ఉందన్నారు. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్ అంటూ ట్వీట్ చేశారు. ఒలింపిక్స్లో ఇండియాకు చేదు అనుభవం ఎదురైంది. 50 కేజీల విభాగం కుస్తీ పోటీలో వినేష్ ఫోగాట్పై అనర్హత వేటు పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్. కుమార్, భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్పై అనర్హత వేటు పడింది. ఫైనల్ కు ముందు బరువు కొలతల్లో తేడాలు ఉన్నట్టు ఒలింపిక్ సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక రెజ్లింగ్ ఫైనల్ చేరిన ఫోగాట్ పథకం ఎదురు చూసిన నేపథ్యంలో ఇదొక భారతదేశ యావత్ భారత అభిమానులందరికీ కూడా ఇదొక షాక్ అని కూడా చెప్పాలి. 50 కేజీల విభాగంలో ఈ రోజు రాత్రి ఫైనల్లో వినేష్ ఫోగాట్ యుఎస్ఏ రెజ్లర్ తో పోటీకి ఉండనుంది. ఈ నేపథ్యంలోనే అయితే బరువు కొలతల నేపథ్యంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనర్హత వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఇక వినేష్ ఫోగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటు ఎదుర్కోవాల్సింది కూడా ఎవరు ఊహించలేదు. ఆ యావత్ క్రీడాభిమానులంతా కూడా ఈ రోజు జరిగే మ్యాచ్ లో అటు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు స్వర్ణం సాధిస్తుందని కూడా యావత్ భారత ప్రజలు కూడా అంతా కూడా కోరుకున్న ఆశించిన విషయం అందరూ కూడా చూశారు. ఇంకా నెటిజన్లంతా కూడా ఇటు తీవ్ర ఇబ్బందికి లోనైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది జీర్ణించుకోలేని కూడా ప్రతి ఒక్కరూ తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడడంపై కూడా అటు అందరూ కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఒలింపిక్ సంఘం కూడా ఇటు నిర్ధారించడంతో, రెజ్లింగ్ కమిటీ కూడా నిర్ధారించడంతో ఆమె ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు కూడా మిగతా మ్యాచ్లకు సంబంధించి మళ్ళీ ముందుకెళ్తామని కూడా అటు ఒలింపిక్ అసోసియేషన్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక పోటీకి సంబంధించి ఇటు నిన్న జరిగిన మ్యాచ్ లో అటు క్యూబా రెజ్లర్లు కావచ్చు, ఇటు ఎంతో సెమీస్ లో కూడా ఎంతో చాకచక్యంగా కూడా ప్రదర్శన గావించి చిత్తు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశించారు. ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఇప్పటికే షూటింగ్ లోనే 3 మెడల్స్ వచ్చాయి. ఇటు రెజ్లింగ్ విభాగంలో కూడా మెడల్ వస్తుందని కూడా యావత్ క్రీడాభిమానులంతా కూడా ఎదురు చూసిన నేపథ్యంలో ఇది ఒక అనర్హత వేటు పడడం అనేది ఇక యావత్ క్రీడాభిమానులంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నదని చెప్పాలి కుమార్. రైట్. థ్యాంక్ యూ మహేష్.